హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో వంకాయని కాల్చి పచ్చడి చేసే పద్ధతి అనేది చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుంది. మార్నింగ్ మనకి కర్రీ వండుకునే టైం లేకున్నా ఈ విధంగా ఇలా పచ్చడి చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ పైన ఒక చిన్న పోపు కడాయి అనేది పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఒక స్పూను మినపప్పు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు ఇవన్నీ వేసి ఒకసారి బాగా వేగిన తర్వాత మన కారానికి తగినన్ని పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఇవంతా బాగా వేగాక స్టవ్ అనేది ఆఫ్ చేసి అవి చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇలా పెద్ద వంకాయల్ని తీసుకొని కొంచెం శుభ్రంగా కడిగి వాటర్ అనేవి ఏమీ లేకుండా తుడుచుకున్న తర్వాత ఇలా వంకాయలకి ఘాట్లు అనేవి పెట్టుకోవాలి. మనం ఈ పెద్ద వంకాయలతో కాకుండా చిన్న వంకాయలతో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అంతా కూడాను. ఈ విధంగా ఘాట్లన్నీ పెట్టుకున్నాక నేను ఇక్కడ చిన్న వెల్లుల్లిపాయలండి ఒక 20 వరకు తీసుకున్నాను. వాటిని ఈ ఘాట్ల మధ్యలోకి పెట్టుకోవాలి. పూర్వకాలం పద్ధతిలో అయితే ఈ ఘాట్ల మధ్యలోకి వెల్లుల్లిపాయలే కాకుండా పచ్చిమిర్చిని కూడా పెట్టి కట్టెల పొయ్యి ఉంటుంది కదా, దాంట్లో బొగ్గులలో అంటే బూడిద అలా ఉంటుంది కదా, వాటిలలోకి వేసి మొత్తం పైనంతా బూడిదనంతా కప్పి అవి బాగా మగ్గనిస్తారండి. మొత్తం కాలేంతవరకు. ఇప్పుడు మనకి ఇక్కడ అటువంటివి ఏమి అవైలబుల్గా ఉండవు కాబట్టి గ్యాస్ స్టవ్ పైన కాల్చి చేసుకోవచ్చు. ఎంతైనా కట్టెల పొయ్యి మీద అలా బూడిదలోగా అలా చేసినవి చాలా టేస్ట్ అనేవి బాగుంటాయండి. ఈ విధంగా వాటిని దానికంతా ఆయిల్ అనేది అప్లై చేసి స్టవ్ పైన ఈ విధంగా మొత్తం కాల్చుకోవాలి మెత్తగా. అది కాలేంత లోపల మనం ముందుగానే వేమి పెట్టుకున్న వాటిని మిక్సీ పట్టుకోవాలి. దానంతా మిక్సీ జార్లోకి వేసి దీంట్లోకి కొంచెం కొత్తిమీర, మన టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసేసి మెత్తగా పేస్ట్ లాగా అంతా చేసి పక్కకు పెట్టుకోవాలి. దీంట్లోకి నేను కరివేపాకు పొడి వేసుకుంటున్నానండి. మీరుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఉప్పు కూడా వేసి దీన్నంతా మెత్తగా పొడిలాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయనంతా పూర్తిగా మొత్తం కాల్చుకోవాలి. ఈ విధంగా ఇంకో వంకాయను కూడా పూర్తిగా కాల్చుకున్న తర్వాత ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని ఇలా కాల్చిన వంకాయని దాంట్లో వేసి చాక్తో కానీ లేదంటే చెయ్యితో కానీ, ఎందుకంటే బాగా కాలుతుందని చాలా జాగ్రత్తగా పైన ఈ బ్లాక్ పార్ట్ అంతా తీసేసేయాలి. చాక్తో కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ బ్లాక్ పార్ట్ అంతా పైన కాలి మనకి మాడు వాసన అనేది వస్తుంది. అలా రాకుండా ఈ విధంగా పైన పార్ట్ అంతా తీసి ఇలా అంతా కొంచెం నుజ్జుగా చేసుకోవాలి. ఎందుకంటే లోపలంతా బాగా వేడిగా ఉంటుంది కాబట్టి మనకి రోల్ లాంటివి ఉంటే అలా అందులో వేసైనా రుబ్బుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. బట్ నేను ఇక్కడైతే మిక్సీలో వేసుకుంటున్నాను ఆ మసాలాతో అంతా కలిసే విధంగా. ఈ విధంగా అంతా మిక్సీ పట్టేసుకొని పోపు వేసేసుకోవాలి. పోపుకి పోపు కడాయి అనేది పెట్టి దాంట్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని ఒక 4 ఎండుమిర్చి, అలాగే ఆవాలు, జీలకర్ర, కాస్త ఇంగువ వేసి పోపు అనేది వేసుకున్నాను. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చళ్ళలోకి ఈ పోపు అంతా వేసి కలుపుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇది చపాతీల్లోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. ఈ పచ్చళ్ళలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి పోపు అంతా వేసేసుకొని కలుపుకున్నాను. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది రైస్లోకే కాకుండా చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.